ఏర్పాటుతోనే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బడుగు బలైన వర్గాల బతుకుల్లో మార్పులు వస్తాయని ఆశించి మరి ఎంతోమంది బీసీ బిడ్డల ఆత్మ బలిదానం సాక్షి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక నియంతృత్వ పాలన కొనసాగిస్తే దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ప్రత్యామ్నాయంగా ఆలోచించి మరి వాళ్ళ బీసీల కోసం అనేక రకాల హామీలు ఇచ్చి అదేవిధంగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు 16 నెంబర్ పేజీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలని నమ్మి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి మరి 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా 6 నెలల్లో పూర్తి చేస్తా అన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయకపోగా మరి ఇక్కడ ఉన్నటువంటి మా బీసీ బిడ్డలైనటువంటి మా మంత్రులు కూడా అక్కడ ఏం చేస్తారు అనేటటువంటి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి మా మంత్రులకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఏదైతే బీసీ సప్లాన్ మీద రేపు 23 తారీఖు జరిగేటటువంటి మంత్రివర్గ సమావేశంలో తక్షణమే దాన్ని డిమాండ్ చేసి అది కనుక సమావేశంలో తీర్మానం కాకపోతే మీరు బయటికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. లేని పక్షంలో మళ్ళీ మిమ్మల్ని అసెంబ్లీకి పోనిచ్చేటటువంటి పరిస్థితి ఉండదు అనేటటువంటి ఈ యొక్క 62% ఉండబడినటువంటి బీసీల సాక్షిగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల స్థూపం సాక్షిగా మా యొక్క బీసీ బిడ్డలు హెచ్చరిస్తా ఉన్నాం. ఫస్ట్ మా పోరాటం మా బీసీ మంత్రుల మీదనే, ఆ తర్వాతనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి అధికారులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని మరి చేపించాల్సినటువంటి బాధ్యత మా ద్వారా అసెంబ్లీకి పోయినటువంటి మా బిడ్డలు అనేటటువంటి వాస్తవాన్ని ఈ యొక్క సమావేశం సాక్షిగా హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మా బీసీ బిడ్డల యొక్క బాత్రూమ్లకు కేటాయించినటువంటి పైసలు కూడా ఖర్చు చేయనటువంటి దీనమైన స్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రివర్గాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రులు హెచ్చరించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీడీ కార్మికులకు కేటాయించినవి కావచ్చు, మా వృద్ధులకు వితంతులకు ఇచ్చిన శానిటరీ కోసం కేటాయించినటువంటి నిధులు కూడా మరి ఖర్చు చేయకపోగా మాకు సప్లాన్ అనేటటువంటి చట్టబద్ధత లేకపోవడంతో మరి అవి క్యారీ ఫార్వర్డ్ కాకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి మా బీసీ సమాజం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు ఇవాళ ఐక్యమై ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధమవుతా ఉన్నాం. తక్షణమే ఏదైతే ఇచ్చినటువంటి హామీలు 6 నెలల్లో ఇస్తా అన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫూలే మరి బీసీ సప్లాన్ని తక్షణమే అమలు చేయాలి. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలని చెప్పినటువంటి వాటిలో ఏమాత్రం కూడా కేటాయించి మరి ఖర్చు చేయకపోవటాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా సమాజం గతంలో మాదిరిగా లేదు. ఇవాళ మా వాళ్ళంతా విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భం. ప్రత్యామ్నాయ పార్టీగా మిమ్మల్ని ఆనాడు ఈ రాష్ట్రంలో మాకు బీసీలకు పార్టీ లేదు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి పరిస్థితి. ఇవాళ బీసీలు అందరం ఏకమై ఇవాళ యునైటెడ్ ఫ్రంట్తోనే అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరం కూడా చైతన్యం అవుతా ఉన్నాం. ఖచ్చితంగా 2028 లోపు ఇవి జరగకపోతే మీ ప్రభుత్వాన్ని పొంద పెడతాం. తక్షణమే ఇది అమలు చేసే విధంగా ఈ మంత్రివర్గం నిర్ణయం తీసుకోకపోతే మంత్రివర్గంలో ఉండబడినట్టు మా బీసీ మంత్రుల్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనియమనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మా బీసీ సంఘాల పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఈ నిరసనకు ప్రధాన కారణం మీ అందరికీ తెలిసిందే. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు హామీ ఇవ్వడంతో పాటు తెలంగాణ రాష్ట్రం వస్తే బీసీల బతుకులు మారుతాయని చెప్పి చాలామంది అనుకున్నటువంటి సందర్భంలో ఒకసారి ఎవరైనా మా వర్గాల వాయిస్ వినిపించే మీడియా ఉంటే దీన్ని క్యాప్చర్ చేసుకోండి. ఇది 2014-15లో బీసీల కోసం 2,069 కోట్లు కేటాయించి అలా మిగిల్స్గా తిన్నది 979 కోట్లు మిగిల్స్గా తిన్నారు. ఆ తర్వాత 2015-16లో 2,173 కోట్ల రూపాయలు కేటాయించి 1,099 కోట్ల రూపాయలు మా సొమ్ము తిన్నారు ఈ రెడ్లు వెలమలు కలిసి. 2017-18లో 5,000 కోట్లు కేటాయించి 2,300 కోట్లు మా సొమ్ము తిన్నారు. ఇట్లా 2014-15 నుంచి 2023-24 వరకు 10,241 కోట్ల రూపాయల సొమ్ము మా బీసీల సొమ్ము, మా బీసీల రక్తం, మా బీసీల చెమటను దొంగతనంగా దొబ్బుక తిన్నాయి ఈ అగ్రకుల ప్రభుత్వాలన్నీ. ఇదొక్కటే కాదు, ఇక్కడ సర్కారు బళ్ళల్లో చదువుతున్నటువంటి మా పేద వర్గాల పిల్లలకు మంత్లీ ఇష్యూ వస్తుంది. శానిటరీ ప్యాడ్లు ఇస్తారు ఆడబిడ్డలకు. శానిటరీ ప్యాడ్లలోంచి 44 కోట్ల రూపాయల సొమ్ము తిన్నది ఈ ప్రభుత్వం. 44 కోట్ల రూపాయలు బాత్రూంల సొమ్ము తిన్నారు. కాబట్టి మా కోసం కేవలం బడ్జెట్లో కేటాయింపులు చేసి వాటిని ఖర్చు పెట్టకుండా డ్రామాలాడి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని బీసీలను నయవంచనకు గురి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ గన్ పార్క్ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నాము. నువ్వు ఇస్తావా, దిగిపోతావా, నీది ఏదో ఒకటి చెప్పు గంతే. నీతోటి పెద్దగా డిమాండ్ లేదు, ఏమీ లేదు.
42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఇస్తామని చెప్పి మీరే చెప్తారు, మీరే మేనిఫెస్టోలలో పెడతారు, మీరే అన్ని చెప్తారు. ఇవాళ తీరా మేము రిజర్వేషన్లు మాకు రావాల్సిన నిధులు అడిగితే మేము సీట్లు ఎక్కించినాం పార్టీ పరంగా, మీ బొంద మీద పెట్టుకోండి ఆ పార్టీ పరంగా టికెట్లు. రేపు పొద్దుగాల ఖచ్చితంగా 2028లో బీసీ ప్రభుత్వం రాబోతుంది. చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకా మళ్ళీ ఎవడు కాలేడు. ఇక్కడ మా బాత్రూంల పైసలు తిన్నోడు, మా బాత్రూంల పైసలు తిన్నోళ్ళు, మా ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్నోళ్ళు వేల కోట్ల రూపాయలు మిగిలిపోతున్నటువంటి సందర్భంలో మీరే కదా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో 2023 పేజ్ నెంబర్ 16లో మీరే చెప్పినారు మహాత్మా జ్యోతిబా పూలే సప్లాన్ను అమలు చేస్తాం మొదటి బడ్జెట్ సెషన్లోనే అని చెప్పారు. మొదటి సెషన్ పోయింది, ఇప్పటికి 10 సెషన్లు పోయినాయి. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. మా సొమ్ముని దొబ్బుక తినాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఇక మీరు తింటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. మిమ్మల్ని రాజకీయంగా సమాజ్ చేయాలనేదే మా బీసీ సమాజం అంతా ఆలోచన చేస్తున్నటువంటి అంశం. ఇక రెండోది ఏంటంటే బీసీ మంత్రులారా, ఇక్కడ మేము ఎండల్లో కొట్లాడుతూ ఉంటే, మేము కడుపు కట్టుకొని కొట్లాడుతూ ఉంటే మీకు పదవులు వచ్చినాయి. అక్కడ బీసీ ఎమ్మెల్సీలు, బీసీ ఎమ్మెల్యేలు మీ అందరికి కూడా ఇవాళ జూబ్లీ హిల్స్లో బీసీ ఓన్కి టికెట్ ఇవ్వాల్సిన అనివార్యత ఎందుకు ఏర్పడ్డది? బీసీ ఉద్యమం కారణంగా. ఇవాళ బీసీ మంత్రులకు పదవులు ఎందుకు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ బీసీ ఉద్యమం కారణంగా. కాబట్టి మీ అందరికి కూడా బీసీ మంత్రులకు, బీసీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు కూడా చెప్తా ఉన్నాము, మీరు వస్తారా సస్తారా, ఈ వర్గాల వైపు నిలబడతారా లేకపోతే అగ్రకుల నాయకుల కాళ్ళ వైపు ఉంటారా తేల్చుకోండి. లేకపోతే ఇవే చిట్ట చివరి ఎన్నికలు, ఇవే చిట్ట చివరి పదవులు అయితే మీకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు తక్షణమే 23 తారీఖు నాడు జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్ అంటారు. ఈ క్యాబినెట్ మీటింగ్లో మా సప్లాన్ మాకు కావాలి, మీ అయ్యా జాగీర్ అడుగుతలేము, మా సొమ్ము మాత్రమే అడుగుతున్నాము. మా సొమ్ము ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం బడ్జెట్లో పెడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట నిలుపుకుంటుందా, దొంగతనంగా మాట మీద నిలబడకుండా తప్పుకుంటుందా తేల్చాలి. ఇవాళ బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చెప్తా ఉన్నా, మీకు దమ్ముందా మంత్రులారా? నేను ఇక్కడ గన్ పార్క్ నుంచి చెప్తా ఉన్నా, మీరు నిజంగా బీసీల రక్తమే మీలో ప్రవహిస్తే బీసీ సప్లాన్ అమలు కాకపోతే అందరం రాజీనామా చేద్దాం రండి. నేను సిద్ధంగా ఉన్నా. బీసీ సప్లాన్ బీసీల కంటే ఎక్కువ కాదు, బీసీల కోసం మనకు పదవులు వచ్చినాయి, ఈ జాతులను ఉద్ధరించడానికి పదవులు వచ్చినాయి. నేను చెప్తా ఉన్నా, బీసీ సప్లాన్ అమలు చేయకపోతే మంత్రులారా మీరు రాజీనామాకు సిద్ధంగా అండి, మేము కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు అనంటే బీసీ మంత్రులకు చెప్తా ఉన్నా, మీరు చవటలు దద్దమ్మలై తిరుగుతారు, జనం చీదరించుకుంటారు, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేస్తూ మాకు నమ్మకం ఉంది మా బీసీ మంత్రులు కొట్లాడతారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం, ఇప్పటికి విశ్వసిస్తా ఉన్నాం. అది నిలబెట్టుకోవాలి. ఇప్పుడు జరిగేటువంటి బడ్జెట్లో బీసీ సప్లాన్ బిల్లును వెంటనే అందులో పెట్టి పాస్ చేసి మా మిగిలిపోయిన నిధులను కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ మా బీసీ వర్గాల కోసం ఖర్చు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది జస్ట్ షాంపిల్ మాత్రమే. గన్ పార్క్ దగ్గరికి వచ్చి ఇలా అమరవీరుడు యాదయ్య ఆత్మ బలిదానం చేసినటువంటి రోజున ఆయన ఆత్మ బలిదానం సాక్షిగా ఈ అమరవీరుల స్తూపం దగ్గర కూర్చొని ఈ ప్రభుత్వానికి సున్నితంగా చెప్తా ఉన్నాము. మేము ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాము, మేము అంత సున్నితస్తులం అయితే కాము, గతంలో ఉన్నంత సున్నితస్తులం అయితే కాము. ఈసారి ఏదైతే గదవుతుంది మేము తన్నడానికైనా దేనికైనా సిద్ధంగానే ఉన్నాము. ఈ సమాజం అంతా చూస్తూ ఊరుకోవడానికి, మా బిడ్డల హాస్టళ్లలో మా బిడ్డలు కడుపులతో మాడుతూ ఉంటే మేము ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. తేల్చుకొని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఇంకొక 2 ఏళ్ళు ఉంది నీది. ఈ 2 ఏళ్లలో కనీసం బీసీలకు ఇచ్చినటువంటి కొన్ని హామీలనన్నా అమలు చేసి నువ్వు కనీసం ముఖ్యమంత్రి అనిపించుకో, లేకపోతే నీ అంత డమ్మీ ముఖ్యమంత్రి ఉండడు. అందుకోసమే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో 2028లో వచ్చేది బీసీ ప్రభుత్వమే. బీసీలమంతా ఒక్కటైనం, బీసీలమంతా ఒక్కతాటి మీద నడుస్తూ ముందుకు పోతామని అని చెప్పి తెలియజేసుకుంటూ అమరవీరుల సాక్షిగా చెప్తా ఉన్నాం, బీసీ మంత్రులారా, బీసీ నాయకులారా, మీరందరూ కూడా ఒక్కసారి ఈ బీసీ సమాజాన్ని ఊహించుకొని ఈ వర్గాల కోసం పోరాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ బీసీ సప్లాన్ను వెంటనే జై తెలంగాణ.